వెల్కమ్ టు ఇన్ డిజిటల్ మీడియా. కొద్ది కాలంగా హీరో సిద్ధార్థ్ మరియు అతిథి రావు ప్రేమాయణం కొనసాగించి తాజాగా వీరు వివాహం చేసుకున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కటైన ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక అతిథి రావు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ మన తెలుగు అమ్మాయి అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు రాజ కుటుంబాలకు చెందిన వారే. ఆమె తండ్రి పేరు యహసాన్ హైదరీ, తల్లి విద్యారావు. ఒకప్పుడు హైదరాబాద్ స్టేటుకు ప్రధానమంత్రిగా ఉన్న అక్బర్ హైదరీకి మనువడే అతిథి తండ్రి. తల్లి విద్యారావు ఏమో వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె. అలా వనపర్తి సంస్థానానికి వారసురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. అలాగే అస్సాం మాజీ గవర్నర్ మహమ్మద్ సాలెహ్ అక్బర్కు కూడా అతిథి హైదరీ మనవరాలు అవుతుంది. సినీ నిర్మాత అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు, అతిథి రావు ఇద్దరు కజిన్ సిస్టర్స్ అవుతారు. ఆమె 6వ ఏటనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లోని మదనేపల్లిలో ఉన్న రిషివ్యాల్ స్కూలులో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరామ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ పెళ్లితో అతిథి రావు తన పూర్వీకుల సాంప్రదాయాన్ని కొనసాగించింది. తమ కుటుంబాలలో ఎలాంటి శుభకార్యమైనా సరే శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో జరగాల్సిందే. అది వారికి వారసత్వంగా వస్తున్న సెంటిమెంట్. సుమారు 400 ఏళ్ల చరిత్ర అక్కడ ఉన్న దేవాలయానికి ఉంది. ఈ వేడుకలతో ఆమె తన రూట్స్ను గౌరవిస్తోందనే చెప్పవచ్చు. అతిథి రావు హైదరీ 2002లో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. ఇకపోతే వనపర్తి రంగనాథ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటకలోని గల్బర్గా, రాయచూర్ వంటి ప్రాంతాలలో నుంచి కూడా నమ్మకంతో వస్తూ ఉంటారు. అక్కడ వివాహం జరిగితే వారి బంధం బలంగా ఉంటుందనే నమ్మకం. దీంతో అక్కడ ప్రతి ఏడాది సుమారు 500కు పైగా వివాహాలు జరుగుతాయి. ఇకపోతే నటుడు సిద్ధార్థ్ తన ప్రియురాలిని వివాహం చేసుకున్నారు. వారు గతంలోనే చెప్పినట్లుగానే తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలోనే వీరి పెళ్లి జరిగింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇరు కుటుంబాల పెద్దలతో పాటు కొద్దిపాటి బంధువుల సమక్షంలో వారి పెళ్లి వేడుకలు జరిగాయి. వనపర్తి రంగనాథ స్వామి ఆలయంతో అతిథిరావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది కనుకనే అక్కడే నిశ్చితార్థం చేసుకున్నారు. మరియు పెళ్లి కూడా ఇప్పుడు అక్కడే చేసుకున్నారు.